ఓం నమః శివాయ. సింహరాశివార్లారా నమస్కారం. అడవికి రాజైన సింహం వలలో చిక్కుకుంటే ఎలా గిలగిల కొట్టుకుంటుందో ప్రస్తుతం మీ జీవితం కూడా అలాగే ఉంది కదా. మీరు పుట్టిందే శాసించడానికి, ఒక రాజులా లేదా రాణిలా బతకడానికి. కాని విధి ఆడిన వింత నాటకంలో మీరు ఎవరికోసమైతే సర్వస్వం త్యాగం చేశారో వాళ్ల చేతిలోనే మీరొక కీలుబొమ్మలా మారిపోయారు. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు రావడం వెనుక ఆ సూర్యభగవానుడి సంకల్పం ఉంది. ఈ జూన్ 2026 నెల మీకు కేవలం ఒక నెల కాదు, మీ సామ్రాజ్యాన్ని మీరు తిరిగి చేజిక్కించుకోబోతున్న ఒక యుద్ధం. ఈరోజు మనం టారో కార్డుల ద్వారా మీ జూన్ నెల భవిష్యత్తును విశ్లేషించబోతున్నాం. ఇది ఏదో పైపైన చెప్పే రాశిఫలం కాదు, మీ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న ఆవేదనను, ఎవరికీ చెప్పుకోలేని మీ మానసిక వేదనను అక్షరాలా కళ్లముందుంచే ఒక అద్భుతమైన ప్రయాణం. వీడియోను ఎక్కడా ఆపకుండా ఏకాగ్రతతో వినండి, ఎందుకంటే మీ సింహాసనాన్ని మీకు తిరిగి ఇప్పించే ఒక మహారహస్యం ఈ వీడియో చివర్లో ఉంది. సింహరాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది రాజసం, గంభీరత, అంతులేని ఆత్మవిశ్వాసం. మీ రాశ్యాధిపతి ఆ సూర్యభగవానుడు. సూర్యుడు ఎలాగైతే తన కాంతిని ప్రపంచానికి పంచుతాడో, మీరు కూడా మీ చుట్టూ ఉన్నవాళ్లకు మీ ప్రేమను, మీ డబ్బును, మీ సమయాన్ని ధారాదత్తం చేస్తారు. మీది చాలా బరువైన బంగారపు మనసు. ఎవరైనా కష్టంలో ఉండి మీ ముందు నిలబడితే లేదు అని చెప్పడం మీకు చాతకాదు. కాని సింహరాశివార్లారా, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీరు చేసిన సాయం పొందినవాళ్లు, మీరు పెట్టిన భిక్షతో బతుకుతున్నవాళ్లు ఈరోజు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు? మీ ముఖం మీదే మిమ్మల్ని అవమానిస్తున్నారు కదా. నీకేం తెలుసు, నువ్వు మాకేం ఉద్ధరించావు అని చులకన చేసి మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక, మీ ఆత్మాభిమానం చంపుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. ముఖ్యంగా 30 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సున్న సింహరాశివారు ప్రస్తుతం ఒక తీవ్రమైన అస్తిత్వ పోరాటం చేస్తున్నారు. ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టిన మీ చేయి ఈరోజు మీ సొంత అవసరాల కోసం ఇతరుల ముందు చాపాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న భయం మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. మిమ్మల్ని నమ్మించి గొంతుకోసిన వాళ్లు బయటవాళ్లు కాదు, మీరు గుండెల్లో పెట్టుకుని పూజించిన మీ సొంత మనుషులే. జూన్ నెలలోకి అడుగుపెడుతున్న మీకు టారో కార్డులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. మీకు వచ్చిన మొదటి కార్డు 7 ఆఫ్ స్వార్డ్స్ మరియు ద సన్ రివర్స్లో వచ్చాయి. ఈ 2 కార్డులు మీ ప్రస్తుత జీవితానికి అద్దం పడుతున్నాయి. దీని అర్థమేంటంటే, మీ చుట్టూ ఉన్న మనుషులు ముసుగులు వేసుకొని ఉన్నారు. మీకు జరిగిన అతిపెద్ద నష్టం మీ ముఖస్థుతి వల్లే. ఎవరో వచ్చి మీ దానగుణాన్ని, మీ మంచితనాన్ని ఆకాశానికి ఎత్తేయగానే మీరు కరిగిపోయి వాళ్లకు అన్నీ ఇచ్చేశారు. కాని ఆ కార్డులు స్పష్టంగా చెబుతున్నాయి, ఆ పొగిడినవాళ్లే మీ వెనుక మీ గోతులు తవ్వారు. సూర్యుడికి గ్రహణం పట్టినట్టుగా మీ ప్రతిభకు, మీ కీర్తికి ప్రస్తుతం ఒక చీకటి తెర అడ్డుపడింది. మీరు ఏ పని చేసినా చివరి నిమిషంలో ఆగిపోతోంది. దానికి కారణం మీ చుట్టూ ఉన్నవాళ్ల నరఘోష, వాళ్ల అసూయ. మిత్రులారా, ఇంత లోతైన నిజాలు మీ మనసును తాకుతుంటే, అవును, ఇది 100% నా జీవితమే అని మీకు అనిపిస్తే దయచేసి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మీలాంటి ఎంతోమంది రాజసంతో బతికే సింహరాశివారికి ఈ ధైర్యం చేరుతుంది. మన ఈ గెలుపు వెలుగు కుటుంబంలో ఎవరూ ఒంటరి కాదు. ఆ సూర్యభగవానుడి మీద భారం వేసి కామెంట్ సెక్షన్లో నేను గెలిచి తీరుతాను అని, లేదా ఓం సూర్యాయ నమః అని బలంగా కామెంట్ చేయండి. మీ మనసులోని కసి ఆ కామెంట్లో కనిపించాలి. ఇక మీ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఇక్కడ మనకు కింగ్ ఆఫ్ వాండ్స్ మరియు 4 ఆఫ్ పెంటకల్స్ కార్డులు వచ్చాయి. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక అతిపెద్ద అద్భుతానికి సంకేతం. ఇన్ని రోజులు మీరు అనుభవించిన ఆర్థిక నరకం జూన్ 15 తర్వాత ముగిసిపోతుంది. మీలో మళ్లీ పాత సింహం నిద్రలేస్తుంది. మీరు కోల్పోయిన ఆస్తిని, డబ్బును తిరిగి సంపాదించుకునే ఒక అద్భుతమైన మార్గం మీ ముందు నిలుస్తుంది. ఆగిపోయిన మీ పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. కాని ఇక్కడ మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన మార్పుంది. సింహరాశివారు ఈ జూన్ నెలలో మీ ఇమోషనల్ దానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎవరో వచ్చి మీ ఈగోను సాటిస్ఫై చేశారని, మిమ్మల్ని పొగిడారని జాలిపడి మీ జేబులు ఖాళీ చేసుకోకండి. మీరు ఈ ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు.
ముందు మీ కుటుంబం, మీ పిల్లలు, మీ భవిష్యత్తు సుభద్రంగా ఉండేలా చూసుకోండి. మీ డబ్బును సీక్రెట్గా దాచుకోవడం నేర్చుకోండి. ఎవరికీ మీ ఆర్థిక లావాదేవీల గురించి గొప్పలు చెప్పుకోకండి. ఆరోగ్యం విషయానికి వస్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి కాలపురుష చక్రంలో గుండెకు మరియు వెన్నెముకకు కారకత్వం వహిస్తుంది. గత కొద్ది నెలలుగా మీరు పడుతున్న విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల మీకు తరచుగా బ్యాక్ పెయిన్ రావడం, గుండె దడగా అనిపించడం, కంటిచూపు మందగించడం లాంటివి జరిగి ఉండవచ్చు. దీనికి కారణం మీ అహంకారాన్ని ఎవరో దెబ్బతీశారన్న ఆవేదనే. జూన్ నెలలో మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉదయాన్నే లేచి ఆ సూర్యుడి లేలేత కిరణాలు మీ వెన్నెముక మీద పడేలా కాసేపు నిలబడండి. ఆ సూర్యరశ్మి మీ శరీరంలోని రుగ్మతలను కాల్చివేస్తుంది. బంధాలు మరియు కుటుంబం గురించి మాట్లాడితే, సింహరాశివాలికి ఉన్న అతిపెద్ద శత్రువు వాళ్ల తప్పుడు స్వాభిమానం. ఎవరైనా మంచి సలహా ఇచ్చినా మీరు త్వరగా తీసుకోలేరు. అది మీకు జరిగిన అవమానంగా ఫీలవుతారు. జూన్ నెలలో ఈ ఒక్క స్వభావాన్ని పక్కన పెట్టండి. మీ భాగస్వామి లేదా మీ పిల్లలు మీకు నిజాలు చెబుతున్నప్పుడు కౌంటర్ అటాక్ చెయ్యకుండా ప్రశాంతంగా వినండి. మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచించడం ఆపేయండి. వాళ్లు మీ జీవితంలోంచి వెళ్లిపోవడమే మీకు జరిగిన అతిపెద్ద మేలని మీరు జూన్ నెల చివర్లో గ్రహిస్తారు. జూన్ నెలలో మీకు పట్టిన ఈ గ్రహణం విడిపోయి మీ ముఖంలో మళ్లీ ఆ రాజకళ ఉట్టిపడడానికి, అలాగే అద్భుతమైన ధనప్రవాహం పెరగడానికి మన శాస్త్రాల్లో చెప్పబడిన ఒక అద్భుతమైన, శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను. సింహరాశికి సూర్యుడు అధిపతి. కాబట్టి జూన్ నెలలో వచ్చే ఏదైనా ఆదివారం నాడు ఈ పని చెయ్యండి. ఉదయం సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్ర తీసుకోండి. అందులో శుద్ధమైన నీళ్లు పోసి కొద్దిగా గోధుమలు మరియు ఒక ఎర్రటి పువ్వు, మందారం లేదా గులాబీ వేయండి. సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా, అంటే కింద పడేలా వదులుతూ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః లేదా ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. కింద పడిన ఆ నీటిని మీ 2 కళ్లకు అద్దుకోండి. ఈ చిన్న ప్రక్రియ సాక్షాత్తూ ఆ సూర్యభగవానుడి శక్తిని మీలోకి ప్రవహించేలా చేస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, దిష్టిదోషాలను భస్మం చేస్తుంది. మీ మాటలకు అద్భుతమైన ఆకర్షణ శక్తి వస్తుంది. సమాజంలో మీరు కోల్పోయిన పరువు, కీర్తి, గౌరవం రెట్టింపు స్థాయిలో మీకు తిరిగి వస్తాయి. సింహరాశివార్లారా, సింహం 2 అడుగులు వెనక్కు వేసింది అంటే అది భయపడి పారిపోవడానికి కాదు, తన వేటమీదకి మరింత వేగంగా దూకడానికి అని గుర్తుంచుకోండి. మీరు పడ్డ ఈ కష్టాలన్నీ మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చాయి. ఈ జూన్ 2026 నెల మీకు ఆ విజయాన్ని ఇవ్వబోతోంది. మీలో ఉన్న కసిని మీ గెలుపుగా మార్చుకోండి. మిమ్మల్ని చూసి నవ్వినవాళ్లే రేపు మీ ముందు తలవంచి నిలబడే స్థాయికి మీరు ఎదుగుతారు. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలు మీ హృదయాన్ని తాకితే, మీలో నూతన ఉత్సాహాన్ని నింపితే, ఇక ఏమాత్రం ఆలోచించకుండా మన గెలుపు వెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే జీవితపు చీకట్లలో మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని వెలుగువైపు నడిపించే తోడుగా ఈ ఛానల్ ఎప్పుడూ ఉంటుంది. మీ మనసులోని ఆవేదనను, మీ ఆశను కామెంట్ బాక్స్లో తప్పకుండా పంచుకోండి. మీ బాధను అక్షరాలుగా మార్చి అక్కడ వదిలేయండి. ఒక కొత్త మనిషిగా, కాఠిన్యాన్నే ఆయుధంగా మలచుకున్న కొత్త సింహంగా ఈ జూన్ నెలలో అడుగుపెట్టండి. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. ఓం నమః శివాయ.